సర్కార్ ఈ అంశంపై చేతులెత్తేసినట్లుగానే ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక ఆర్డినెన్స్ లేదా జీవో ద్వారా ఫీజుల నియంత్రణ కమిటీని అమలు చేయాలని విద్యార్థి సంఘాలు, బహుజన సంఘాలు మరియు పేరెంట్స్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. 9+ ప్రేక్షకులకు స్వాగతం. 2025-2026 విద్యా సంవత్సరం పూర్తయి 2026-2027 విద్యా సంవత్సరం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పేరెంట్స్ అందరి ముందు ఉన్న పెద్ద సమస్య ఫీజులు. ఈ సంవత్సరం పిల్లల ఫీజులు ఎంత పెరగబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతోంది, ఫీజుల్లో ఎంత హైక్ పెంచుతున్నారు, అదే విధంగా పుస్తకాలకు గాను యూనిఫామ్స్కి ఎంతని ఛార్జ్ చేస్తారని ప్రతి ఒక్క పేరెంట్లో కూడా ఒక విధమైనటువంటి భయం అనేది ఏర్పడింది. అయితే దీని మీద మన ప్రభుత్వం అయితే ఒక గట్టి కసరత్తునైతే చేస్తుందన్న విషయం కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ అన్ఎయిడెడ్ స్కూల్, ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ స్కూల్స్ మానిటరింగ్ కమిటీ వాళ్ళు ఒక బిల్లును అయితే పాస్ చేయనున్నారన్న విషయం అయితే ఆ బిల్లు మీద చర్చ జరుగుతుందన్న విషయం కూడా మనకి తెలుస్తుంది. ఎందుకు అంటే ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్ళు తమ ఇష్టానుసారంగా ప్రతి సంవత్సరం కూడా 30 నుంచి 50% అయితే ఫీజులను అయితే పెంచుతూ తల్లిదండ్రులకు తీవ్ర ఫీజు భారాన్ని అయితే పెంచుతూనే వస్తూనే ఉన్నారు. దీని మీద అయితే తెలంగాణ పేరెంట్స్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా తీవ్రంగా ఖండిస్తూ అనేక రకాలైనటువంటి ప్రెస్ మీట్లను కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని ఆందోళనలు చేపట్టినా కూడా స్కూల్ యాజమాన్యం వాళ్ళైతే ఫీజులను అయితే రెగ్యులేట్ చేయడం కానీ తగ్గించడం కానీ చేయట్లేదు. అయితే ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే ఈ స్కూల్లో ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ మరియు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ మినిమం 8% మాత్రమే స్కూల్ ఫీజులను ప్రతి సంవత్సరం పెంచాలని, అదేవిధంగా ఏ స్కూళ్ళలో అయితే పుస్తకాలను అదేవిధంగా యూనిఫామ్ని స్కూల్లోనే కొనాలి కంపల్సరీగా, అది సాక్స్లు కానీ బెల్ట్లు కానీ ఇలా ఇతరేతర యాక్సెసరీస్ అన్నింటినీ స్కూల్లోనే కొనాలి అని రూల్స్ పెట్టే స్కూల్స్ అన్నిటి కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలను తీసుకొని, ఎందుకంటే అక్కడే కొనాలని ఏ పేరెంట్కైనా వాళ్ళు ప్రెషర్ ఇస్తే కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం తప్పదని అటువంటి ఒక ముసాయిదా కమిటీని అయితే కూడా తీసుకువస్తారని చెప్పేసి అయితే దాని గురించి గట్టి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు ఏ విద్యా సంవత్సరంలో అయితే కూడా మనకి స్కూల్ స్టార్ట్ అవ్వగానే కూడా ప్రతి పేరెంట్స్ని కూడా ఖచ్చితంగా స్కూల్లోనే మీరు పుస్తకాలని, అదేవిధంగా యాక్సెసరీస్, బెల్ట్, యూనిఫాము అన్ని, అదేవిధంగా కొన్ని స్కూల్స్ అయితే కూడా సంవత్సరం యూనిఫామ్స్ని కూడా మారుస్తూ ఉండడం అయితే మనం చాలా మంది పేరెంట్స్ దగ్గర నుంచి విన్నాం. సో ఇటువంటి దోపిడీకి, ఏదైతే విద్య పేరుతో దోపిడీ జరుగుతుందో అటువంటి విద్య పేరుతో జరిగే దోపిడీని అరికట్టాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు గట్టి నిర్ణయం, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలోనే విద్యాశాఖ ఉండేది కాబట్టి విద్యాశాఖ మీద ముఖ్యమంత్రి గట్టి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని కూడా మనకి తెలుస్తుంది. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒకవేళ ఏవైనా స్కూళ్ళు కనుక అధికమైన ఛార్జీలు చేపట్టినా కానీ, అధికమైన ఛార్జీలు కలెక్ట్ చేసినా, లేదు ఎవరైనా తల్లిదండ్రులను ఈ యాక్సెసరీస్ను అక్కడే కొనడం కోసం ప్రెషర్ చేసినా కూడా అటువంటి స్కూళ్ళ మీద జరిమానా విధించే విధానాన్ని కూడా చేపడతారని కూడా మనకి ఒక సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పుడు చూడాలి మనం ఈ బిల్ అన్నది ఎప్పుడు పాస్ అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలలోని ఏదైతే జియో ఉందో దీని గురించి అయితే ఒక హై కమిషన్ మీటింగ్ అయితే జరగడం జరిగింది. అయితే దీని మీద పూర్తి స్థాయి నిర్ణయం ఇంకా రాలేదు కాబట్టి ఈ విద్యా సంవత్సరం కూడా తల్లిదండ్రులు ఈ అధిక శాతమైన ఫీజులనే కట్టవలసి వస్తుందా, లేదు ఏమైనా ఫీజుల్లో రీఎంబర్స్మెంట్లు ఏమైనా అంటే ఫీజుల్లో తగ్గింపు ఏమైనా ఉంటుందా, అదేవిధంగా ఈ యూనిఫామ్స్, యాక్సెసరీస్ ఈ విధంగా జరిగే దోపిడీకి ఏమైనా అడ్డుకట్ట పడుతుందా అన్నది మనం ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వంశీతో కీర్తి, 9+ న్యూస్.